హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఉదయాన్నే జాగింగ్, సాయంకాలం పూట వాకింగ్, దగ్గరి దూరాలకు కాలినడక వెళ్ళి రావటం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ భారతీయుల్లో చాలామంది వీటి మాట ఎత్తడం లేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జాగింగ్, వాకింగ్ కాదు కదా, శరీరానికి నొప్పి తెలవనివ్వటం లేదట. వారానికి 150 నిమిషాల మోస్తరు ఫిజికల్ యాక్టివిటీని కూడా చేయట్లేదని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో భారతీయుల శారీరక శ్రమ గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ సంస్థ నిర్వహించిన ఈ స్టడీలో దాదాపు సగం మంది ఫిజికల్గా అన్ఫిట్ అని తేలిందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంతకంటే తగ్గితే దాన్ని ఫిజికల్ ఇన్యాక్టివ్గా పరిగణిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. ఇందులో భారతీయులు దాదాపుగా 50% మంది ఫిజికల్లీ అన్ఫిట్ అని తేల్చేశారు. వీరిలో మహిళలు 57%, పురుషులు 42%గా ఉన్నారని వారు వివరించడం జరిగింది. 2000 సంవత్సరంలో భారతీయుల్లో 22% ఫిజికల్లీ అన్ఫిట్గా ఉండగా 2010 నాటికి ఇది 34%కి, 2022 నాటికి 50%కి పెరిగిందని తెలుపుతోంది. ఇది చాలా బాధాకరం. ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60% దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 31.3% మంది అడల్ట్స్ ఫిజికల్లీ అన్ఫిట్గా ఉన్నారని ఈ స్టడీలో తేలింది. ఫిజికల్లీ అన్ఫిట్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఆసియా పసిఫిక్ రీజన్ ఉందని, దక్షిణాసియా 2వ స్థానంలో ఉందని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వారు కూడా తగినంత శారీరక శ్రమ చేయడం లేదని వివరించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దయచేసి ఒకసారి అందరూ ఆలోచించాలి.